హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు 7 శనివారాల వ్రతంది. నాదొచ్చేసి ఇవాళ 4th వారం అండి. మంచిగా కంప్లీట్ అయిందండి. 4వ వారము పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసాను. ఈరోజైతే మంచిగా అనిపించిందండి. తులసి మాల చూడండి, అందులో 7 రకాల పూలు కలిపి అల్లానండి. గులాబీలు, చామంతి, ఇలా వైట్ ఫ్లవర్స్, కనకాంబరాలు, రెడ్ కలరు రోజ్ ఫ్లవర్స్, ఇవన్నీ కలిపి 7 రకాలు అలా ఉన్నాయి. అందుకే అలా అల్లాను. ఆ విధంగానే 7 రకాలు పెట్టాలని ఏం లేదండి, మన ఇష్టం. నేనైతే ఈ విధంగా అల్లాను. పూలు ఉన్నాయి కాబట్టి ముడుపు అయితే ఇక్కడ పెట్టాను. కొబ్బరికాయ కట్టేసి ఇలా అమ్మవారిది అయితే, స్వామివారిది అయితే ఈ విధంగా పూజ కంప్లీట్ అయితే చేశానండి. అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ప్రసాదాలు అయితే చూడండి, ఈరోజైతే మక్క గ్యారెలు చేశానండి. పులిహోర, పెరుగన్నము, వడపప్పు, ఇది ఫ్రూట్ సలాడ్ అండి. ఎప్పుడు సీరా సేమియా అలా కాకుండా ఫ్రూట్ సలాడ్ చేశాను. ఇది వచ్చేసి స్వామివారికి పానకం ఇష్టం కదా, పానకము. పండ్లు వచ్చేసి అరటి పండ్లు పెట్టాను. 7 రకాలైతే అయినాయండి. ఇవైతే ఎప్పుడు 7 రకాల ప్రసాదాలు చేస్తున్నాను. కొందరు ఏంటంటే ఫస్ట్ వారము లాస్ట్ వారం వరకు మామూలుగా చేసుకుంటారండి. తర్వాత వచ్చేసి 7వ వారం రోజు 7 ప్రసాదాలు ఆ విధంగా పెట్టుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది, ఎలానన్నా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఎలా వీలైతే ఆ విధంగా పెట్టుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్ నుంచి 7 పెట్టుకొస్తున్నాను కాబట్టి ప్రసాదాలు 7 ప్రసాదాలు అయితే అవుతున్నాయి నాకైతే. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిందండి. పూలైతే చాలా బాగా దొరికినాయండి ఈరోజైతే. ఈ పూలైతే చాలా ఉన్నాయి. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అష్టోత్తరాలు అయితే చదివానండి. గణపతి అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరం చేశాను. అలాగే గణపతికును వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి పంచామృతాలు కలిపి అభిషేకం చేశానండి. మన ఇష్టం అండి, మనం ఇంట్లో ఈ విధంగా నేనైతే ఇలా అభిషేకం చేసింది కూడా ప్రసాదం తీసుకోవాలి కంపల్సరీ. పూజ అయిపోగానే కంపల్సరీ ప్రసాదం అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనకు సత్యనారాయణ స్వామి కథలో ఉంటుంది చూడండి, ప్రసాదం తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని. ఆ విధంగా కంపల్సరీ కొంచెమైనా తీసుకోవాలండి. కనీసం ఈ పంచామృతాలు తాగము అనుకున్న వాళ్ళు కొబ్బరి వాటరు, కొబ్బరికాయ 2 తీసుకోవాలండి. ఆ విధంగానైతే పూజ చేశాను. ఈ విధంగా కంప్లీట్ అయిందండి. ఓకే అండి, అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.